మాట్లాడినాము సమస్య సౌండ్ సిస్టమ్ కనుమతిస్తున్నారు. సౌండ్ సిస్టమ్ ఏముంది వాళ్ళే మాకు ఎక్కువ పెట్టుకోలేదు. మీకు 3 జోన్లు మనకి ఈ జోన్ నుంచి సెంట్రల్ జోన్ నుంచి నార్త్ జోన్కి వెళ్తుంటాయి. కాకుండా కర్మాన్ ఘాట్ అవి కాకుండా ఒక 50-60 ట్రిబ్యూటరీ బందోబస్తులు కూడా మీకు ఉన్నాయి. తర్వాత సిటీ అంతా కూడా చాలా కోలాహలంగా ప్రశాంతంగా ఉన్నారు. మనకి 10,000 బందోబస్తు మందే కాకుండా 7 జిల్లాల నుంచి కూడా మనం బందోబస్తు తెచ్చుకున్నాము. తర్వాత సిఆర్ కానీ టీఎస్ఎస్పీ కానీ టాస్క్ ఫోర్స్ కానీ అన్ని బృందాలుగా ఏర్పడి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. సో బందోబస్తు ఏమీ లేదు. మనకి సీసీటీవీలు వీడియో కెమెరాలు మనం ఏర్పాటు చేసుకున్నాం. ఏం పెట్టారు అనేది చెక్ చేసుకుంటారు అంతే. బట్ ప్రశాంతంగానే ఉంది. అవసరానికి మించి ఏం లేదు కాబట్టి నో ఇష్యూ. లేదండి, శోభాయాత్ర మీకు తెలుసు కదా, సాయంత్రం 8 అవుతుంది వారికి. అక్కడ మన ఇంపీరియల్ గార్డెన్లో వారి స్పీచ్ ఇచ్చే వరకు కొంతమంది మన టెంపుల్కి వెళ్ళి తాడ్బండ్ హనుమాన్ దగ్గర దర్శనం చేసుకునే వరకు సుమారు 8-9 నార్మల్గా ఎవ్రీ ఇయర్ అయ్యే టైమే అవుతుంది. ముందు వస్తే వాళ్ళు ఇష్టం. ఇప్పుడు మనము పండుగలు అనేది ఫెసిలిటేట్ చేస్తున్నాం. మనం ఏ పండుగ అయినా మన ముస్లింలైనా హిందువులైనా క్రిస్టియన్లైనా అందరూ ప్రశాంతంగా 100% చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళపైన మాకు అన్ని ఉంటుంది. పండుగ పైన కాదు, పండుగ ప్రశాంతంగా జరుగుతుంది. 8కి అవుతుంది ఎవ్రీ టైం కూడా. 8 ఆ ప్రాంతంలో పూర్తవుతుంది. ఇప్పుడు కూడా అంతే జనం ఎక్కువ మంది కలిసినప్పుడు అలా కనిపిస్తుంది. ఏ విభేదాలు లేదు. చాలా సంతోషకరమైన వాతావరణంలో బందోబస్తు పూర్వకంగా మన హనుమాన్ శోభాయాత్ర మనకు నడుస్తుంది ఈరోజు. మీకు తెలుసు హనుమంతుడి గారికి ఎంత పట్టుదల ఉందో పబ్లిక్కి అంత పట్టుదల ఉంటుంది. తర్వాత పోలీస్కి అంతే పట్టుదల ఉంటుంది. ప్రశాంతంగా ఫెసిలిటేట్ చేసి బందోబస్తులు నిర్వహించడమే మన బాధ్యత. మీకు తెలుసు యూనిటీ అండ్ డైవర్సిటీ ఉన్న దానిలో అన్ని రకాల పండుగల్ని మనం ప్రశాంతంగా ఫెసిలిటేట్ చేస్తూ ఎవరికి ఇబ్బంది లేకుండా ఉత్సాహంగా సంతోషంగా పండుగలు జరుపుకోవాలి, శాంతిపూర్వకంగా పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతోనే మన ఫోర్స్ దాదాపు 10,000 మంది బయట ఫోర్స్ ఉన్నా, రకరకాల యూనిట్ల ఫోర్స్ ఉన్నా, సీసీటీవీలు ఉన్నా, వీడియోలు ఉన్నా 100% ప్రజలు సంతోషంగా చేస్తారు. కానీ చిన్న మిర్చి మాంగర్లు ఉన్నప్పుడు వాళ్ళని కంట్రోల్ చేసుకుంటూ ఉంటే మిగతా వాళ్ళందరూ చాలా మంచిగా ఉంటారు. ప్రత్యక్షం మంచిగా దారిగా చేసుకుంటారు. పండుగ వస్తానుగా పంపించేద్దాం.
ధన్యవాదాలు.